ఏపీలో మరొక ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. విజయనగరం ఉగ్రవాద కుట్ర కేసులో మరొక నిందితుడిని పట్టుకున్నారు. ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులో మరో కీలక నిందితుడు ఉన్నట్టు తెలుస్తుంది. బీహార్కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ను అరెస్ట్ చేశారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దేశం విడిచి పారిపోతుండగా ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనని పట్టుకున్నారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ. ఇప్పటికే ఇదే కేసులో ఆరిఫ్ సిరాజ్ అలాగే దాంతోపాటు సమీర్ని కూడా అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులు పాకిస్తాన్కి సానుభూతి పరులుగా గుర్తింపు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు పేలుళ్లకు కూడా ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో చాలా ప్లేసెస్లో వాళ్ళు పేలుళ్ళని ప్లాన్ చేశారు. బాంబ్ బ్లాస్ట్లను కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాంతోపాటు ఇక్కడున్న లోకల్ పోలీస్ టీంలన్నీ నిఘా పెట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒక ముగ్గురిని పట్టుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు మరొక పర్సన్ బీహార్కు చెందిన అతను విజయనగరంలో ఉండి అక్కడి నుంచి ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆయన మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి అంటే దుబాయ్కి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆయన పట్టుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ ఉన్నాడు. రాజేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్, చెప్పండి, అసలు ఈయన ఒక స్లీపర్ సెల్గా ఇక్కడ ఆంధ్రాలో ఉన్నాడా? ఆంధ్రాలో బాంబ్ బ్లాస్ట్లు పేలుళ్ళు వీటన్నిటికీ కూడా ప్లానింగ్ చేశాడా? దేశం విడిచి ఎందుకు పారిపోవాలని ప్రయత్నించాడు? కళ్యాణ్, ఏదైతే గతంలో విజయనగరం ఉగ్రవాద కుట్ర కేసులో నిందితులుగా ఉన్నటువంటి సిరాజ్ సమీర్ తో భాగంగా ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ కు సంబంధించి ఏదైతే బాబు తాలిబా ఎవరైతే ఉన్నారో ఈ నిన్న దేశం విడిచి విదేశాలకు వెళ్లే ఒక రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే ఇతర దేశాలతో ఉన్నటువంటి వీళ్ళకి లింకులు, ఉగ్ర లింకులు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి లింకులు ఇవన్నీ ఆధారంగా చేసుకుని ఏదైతే దీనికి సంబంధించినటువంటి గాలింపు చర్యలు కూడా ఇన్ని రోజులు కూడా ఒకవైపు అయితే ముమ్మరంగా చేపట్టిన పరిస్థితి కనిపించింది. దీనిలో భాగంగానే నిన్న ఢిల్లీలోనే దీనికి సంబంధించిన ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసినట్టయితే మనకైతే సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అధికారులు, పోలీసులు అంతా కూడా దీని అన్ని ఈ కేసును కూడా చార్జ్ చెకింగ్ గా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని ఇప్పటికే విశాఖ ఏఎన్ఐ కోర్టుకి ఏదైతే సంబంధించినటువంటి ఎన్ఐఏ కోర్టు ఏదైతే ఉందో కోర్టులో కూడా ప్రవేశపెట్టినటువంటి సమాచారం కూడా మరొక వైపు అయితే అందుతుంది. కళ్యాణ్, ప్రస్తుతానికి ఏదేమంటే కానీ చూసుకుంటే గతంలో ఎవరైతే ఈ సిరాజ్ సమీర్ ని అరెస్ట్ చేసిన తర్వాత మరింత గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. దీనిలో భాగంగానే ఆరిఫ్ కూడా గతంలో కూడా ముందుగానే చెప్పుకోసిన పరిస్థితి కనిపించింది. ఎవరైతే అబూ తాలిబ్ బీహార్ చెందిన వ్యక్తి కూడా ఉన్నారంటూ ఇన్వెస్టిగేషన్ లో కూడా ముందుకైతే తెలిసింది. దీనిలో భాగంగానే దీనికి సంబంధించిన చర్యలు కూడా ముమ్మరంగా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతి వాళ్ళ కదలికలు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్క కమిషన్ కూడా చాలా అంటే దానికి సంబంధించిన ప్రతిదీ కూడా డీప్ గా వెళ్ళి దాన్ని అబ్జర్వ్ చేసినటువంటి తరుణంలోనే ఈ రోజు చాకచక్యంగా ఈ పట్టుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది. దేశం విడిచి విదేశాలకు వెళ్తున్న తరుణంలోనే, ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి లింకులన్నీ కూడా ఉగ్ర లింకులకు సంబంధించినవన్నీ కూడా ఇతర కంట్రీలకు ఏదైతే అరబ్ కంట్రీలు ఏవైతే ఉన్నాయో అరబ్ కంట్రీలు ఎక్కువగా ఉన్నారంటూ కూడా వచ్చినటువంటి సమాచారంతో ఎవరెవరికైతే వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి ఈ నిధులు ఎవరు సమకూరుస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు అనే కోణంలో కూడా పూర్తిగా చేస్తున్నారు. ఇంతవరకు చూసుకుంటే వీళ్ళంతా కూడా స్లీపర్ సెల్లకైతే ఉన్నారు. అప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ లో చెప్పుకుంటే అసలు సమీర్ కావచ్చు అలాగే సిరాజ్ కావచ్చు వీళ్ళిద్దరు కూడా ఆనాడు స్లీపర్ సెల్స్ గా ఉన్నప్పుడే మేము ఎంతో మందిని స్లీపర్ సెల్ తయారు చేస్తామంటూ కూడా పోలీసులకు చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపించింది. దానిలో భాగంగా అప్పుడు విజయనగరంలో ఉన్నటువంటి ఏదైతే పోలీస్ శిక్షణ కళాశాలలో తీసుకున్నటువంటి ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ లో కూడా ఎన్నో విషయాలు అయితే బయటకు వచ్చాయి. దానిలో భాగంగానే ఈ రోజు అబుదా అలీ ఎవరైతే ఉన్నారో అబుదాబాద్ సంబంధించిన ఈ యొక్క హుస్సేన్ కూడా ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కళ్యాణ్, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లో మరిన్ని బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కళ్యాణ్, రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం కనుక చూస్తే కనుక ఏపీలో మరో ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. ఆయన విజయనగరంలో పనిచేశాడు ఇంతకుముందు. అక్కడి నుంచి ప్రస్తుతానికైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆయనను పట్టుకున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆయనను పట్టుకున్నారు. ఆయన బీహార్కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మనం గతంలో చూస్తే ధర్మవరంలో కూడా 42 సంవత్సరాల షేక్ కొత్వాల్ నూర్ మహమ్మద్ అతన్ని కూడా సత్యసాయి జిల్లాలో అతన్ని కూడా పట్టుకున్నారు. ఆయన ఒక వంట మనిషిగా అక్కడ పనిచేస్తూ ఇక్కడ బాంబులు పేల్చడానికి, అటాక్స్ చేయడానికి వీటన్నిటికీ కూడా ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. తన దగ్గర కొన్ని సిమ్ కార్డ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. సో పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని మిలిటెంట్ గ్రూప్స్తోని వీళ్ళందరూ వాట్సాప్ గ్రూప్లలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ట్రైనింగ్ కూడా వర్చువల్గానే ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నారు. బాంబులను ఎలా తయారు చేయాలి, ఎలాగా విధ్వంసానికి
పాల్పడాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు పాల్గొన్నారు. ఇప్పటిదాకా ధర్మవరంలో ఒక వంట మనిషిని పట్టుకున్నారు. దాని తర్వాత రాయచోటిలో మనం చూస్తే కనుక అబూ బకర్ సిద్దికి అలాగే మొహమ్మద్ అలీ వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. రాయచోటిలో వీళ్ళిద్దరూ కొన్ని బ్యాండ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అల్ ఉమ్మా అని చెప్పి ఒక టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించి వీళ్ళిద్దరు కూడా దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నట్టు, అలాగే వీళ్ళ దగ్గర కొన్ని బాంబులు కూడా ఆల్రెడీ తయారు చేసి ఉన్న పార్సెల్ బాంబ్స్ అలాగే ఐఈడి మెటీరియల్స్ వీటన్నిటి కూడా పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. దాని తర్వాత వీళ్ళిద్దరిని అయితే ప్రస్తుతం కడప సెంట్రల్ జైలుకి అయితే తరలించారు, రిమాండ్లో ఉన్నారు. దాని తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు విజయనగరానికి సంబంధించి కూడా మళ్ళీ ఇంతకుముందు కూడా ఒకసారి సిరాజ్ ఉర్ రెహమాన్ అని చెప్పేసి అతన్ని కూడా అరెస్ట్ చేశారు. దాని తర్వాత అతను దాంతోపాటు సయ్యద్ సమీర్ వీళ్ళిద్దరు కూడా బాంబ్ బ్లాస్ట్కి కూడా ఇంతకుముందు గతంలో కూడా ట్రయల్స్ అంటే రిహర్సల్స్ కూడా చేశారంట బాంబ్ బ్లాస్ట్ ఎలా చేయాలన్న దానికి. ఈ సయ్యద్ సమీర్ అనే అతను ఒక లిఫ్ట్ టెక్నీషియన్, ఈయన హైదరాబాద్కి సంబంధించిన అతను. సో వీళ్ళిద్దరూ ISISకి సంబంధించిన ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ ఆ వాట్సాప్ గ్రూప్స్లో సోషల్ మీడియా వేదికగా వీళ్ళందరూ పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్ట్ గ్రూప్స్తోని కాంటాక్ట్లో ఉంటూ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకుంటూ బాంబులు ఇవన్నీ కూడా తయారు చేసి మన దగ్గర మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వీళ్ళు బాంబులు పెంచాలని చెప్పి ప్రయత్నం చేసినట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. వీళ్ళందరికీ సంబంధించి కొన్ని మ్యూచువల్గా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి సౌదీ అరేబియా ఒక హబ్ లాగా మారింది. ప్రస్తుతానికైతే ఆ సౌదీ అరేబియా నుంచి ఈ ఆపరేషన్స్ అన్ని కూడా నడిపిస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే విజయనగరానికి సంబంధించి ఆ బీహార్కి సంబంధించిన ఒక పర్సన్ ఆరిఫ్ హుస్సేన్, బీహార్కి సంబంధించిన ఆ వ్యక్తి విజయనగరంలో కొన్నాళ్ళుండి ఆ ఉగ్రవాద చర్యలకు కూడా పాల్పడుతున్నట్టు తెలిసింది. అతను దేశం విడిచి పారిపోతున్నప్పుడు ఢిల్లీలో ప్రస్తుతానికి అతన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు పట్టుకున్నారు. అతనిపై ఊపా కింద కేసులు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక రాయలసీమ అటు ఉత్తరాంధ్ర వీటన్నిటిలో కూడా జాయింట్ ఆపరేషన్స్ని సెంట్రల్ ఏజెన్సీస్ NIA దాంతోపాటు తెలంగాణకు సంబంధించిన ATS కానీ ఆంధ్రాకు సంబంధించిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ కానీ వీళ్ళందరూ కానీ ముమ్మరంగా నిఘా వేసి వీళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా కానీ వాట్సాప్ గ్రూపుల్లో ఎవరైనా విదేశాలతో సంప్రదింపులు జరిపినా కొన్ని బ్యాన్ చేసి ఉన్న గ్రూపుల్లో కానీ మెటీరియల్స్ కానీ దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కానీ వీరు ఎవరైనా షేర్ చేస్తున్నా వాళ్ళందరిపై నిఘా పెట్టి వాళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పాకిస్తాన్ సానుభూతి పరులందరినీ ఏం చేయాలనేది మీరు కింద కమెంట్ రూపంలో తెలియపరచండి.